నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. ఇప్పుడు మామూలుగా పెద్ద కాంపౌండ్లోకి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో అవకాశాలు రావాలంటే డైరెక్టర్స్తో క్లోజ్గా ఉంటే బెటరా, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో క్లోజ్గా ఉంటే బెటరా? ఏంటిది అవకాశాలు రావాలంటే? అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమన్నా అలా రావడం పోవడం జరిగిందా? రెండు జరిగాయి. అంటే పోవడం అంటే ఏం జరగలేదు, అది పోవడం అంటూ అది ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది, రెమ్యూనరేషన్ విషయంలో జరిగింది. నాకు తెలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్తో క్లోజ్గా ఉండడం బెటర్ ఏమో కదా, డైరెక్టర్ కంటే కూడా. అంటే అలా అని కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను అందరూ క్లోజే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎప్పుడు ఇది అందరూ చాలా సరదాగా ఉంటాను నేను అందరితోటి. డైరెక్టర్లతోటి కూడా అలాగే ఉంటాను, సరదాగానే ఉంటాను. కాకపోతే ఇంకా బాగా పెద్ద డైరెక్టర్స్, రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ ఉంటే మామూలుగా రెస్పెక్ట్ తోటి దీంతో ఉంటాం తప్ప మిగిలిన అందరు డైరెక్టర్ తోటి చాలా క్లోజ్గా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి డిపార్ట్మెంట్ బెటరా డైరెక్టర్ బెటరా అని అంటే రెండు ఉండాలి. బోత్ యూ షుడ్ మెయింటైన్, బోత్ యూ షుడ్ బి ఈక్వల్, రెండు ఉండాలి. ఓకే ఓకే మొన్న మీ కామన్ ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, ఏంటి మామూలుగా మన సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళకి సిగరెట్ అని నేను అడిగాను అనుకో, సిగరెట్ అని నా దగ్గర లేవని చెప్పలేము కదా, నా దగ్గర ఉండదు. సపోజ్ ఫుల్ డబ్బా ఉంటుంది నా దగ్గర, లేవని చెప్పడానికి నువ్వు డ్రామా ఆడడానికి ఏదో ట్రిక్ ప్లే చేస్తావు అంటగా. అవును, ఇది ఎవరు చెప్పారో కూడా నాకు అర్థమైపోయింది. రాజీవ్ చెప్పుంటాడా, హర్ష చెప్పాడా? మరి వాళ్ళకే తెలుసు. కాదు, వాళ్ళిద్దరు కాదు. కాదా? కాదు చెప్పు. అంటే జనరల్గా ఏంటో ట్రిక్ మామూలు కూడా తెలుసుకుంటారు. అంటే అప్పుడు సిగరెట్లు కొనుక్కోవడానికి అంత డబ్బులు ఉండేవి కాదు కాబట్టి ఏం చేసామంటే సిగరెట్ తీసి ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి సరే తీసేసి ప్యాకెట్ విసిరేసేవాడు. ప్యాకెట్ విసిరేసాడు అంటే ఒకటే ఉందిరా షేర్ చేసుకున్నాలే అని చెప్పి, లేకపోతే తర్వాత ఆడేటల్లంగానూ మళ్ళీ తెచ్చాను. అదో ట్రిక్ ఉండేది అప్పుడు, చాలా క్యాజువల్గా అనమాట, తెలియకూడదు. ఒకసారి ట్రిక్ తెలుసుకొని ఎక్కబడ్డారంట కదా. ఒకసారి చూసేసి పట్టేశారు. అది ఎలా తెలిసిందో తెలియదు. మరి జనరల్గా ఏం చేస్తా అంటే తీసుకొని సిగరెట్ పెట్టుకుని ఖాళీ డబ్బా అంటే మామూలుగా ఇలా నలిపేసి విసిరేయడమో ఏదో చేస్తాం కదా, ఊరికి వెళ్ళాలని పడేస్తాం కదా. అది వెళ్ళాలి అన్నప్పుడే సౌండ్ వచ్చిందో ఏదో పట్టేశారు మొత్తం మీద. ఇలా చేస్తున్నాడని ఎవరో చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు చూసి విసిరేయంగానే పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకున్నారు. ఫాస్ట్గా వెళ్ళి ఆ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని చూస్తే అందులో ఇంకా ఉన్నాయి. మన కూడా ఇదా చేస్తున్నాడు, ఎలా కనిపెట్టారో తెలియదు. రాఘవ చెప్పాడు. రాఘవనా? ఓ ఓకే ఓకే, ఆడికి కూడా తెలుసు. అండ్ ఇంకొక విషయం తెలిసింది నాకు, కొత్త విషయం, చాలా ఆశ్చర్యమైన విషయం. సమీర్ యోగా చేస్తే బాడీ పైకి లేపుతాడంట. బాడీ ఇట్లా ఒక ఇంచు అంత ప్రాక్టీస్ ఉందా ఏంటి నాకు తెలియదు. ఇప్పటికి స్టిల్ ఇప్పటికీ మరి ఇప్పుడు చేయాలి, మరి మా కోసం చేయాలంటే మీరు అది ఈ కెమెరాలన్నీ సెట్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది. అది కాదు సార్, రేపు మళ్ళీ పొద్దున్న అరేంజ్ చేయమంటే చేస్తాను, ఇంటికి కెమెరాలు పంపించమంటే అలాగే సీరియస్లీ ఇది ఇందులో చూపిద్దాం ఎపిసోడ్లో. అలాగే రేపు పొద్దున్నరా, నేను ఇంటర్వ్యూ ఇలాగే సరిపోద్ది. పొద్దున్న నిజంగా నేను ఇంటికి పంపించాను పంపిస్తాను, లేదు ఇక్కడ వస్తాను, ఇక్కడ గార్డెన్లో హ్యాపీ చేసేసి. లేదు, ఇంటికి పంపిస్తే చేసి పంపించేస్తాను ఇమీడియట్గా. లేదు, ఎన్ని గంటలు పంపించినాను? రేపు ఎప్పుడైనా ఎనీ టైం. అవునా, వెరీ గుడ్. సరే అయితే టైం చెప్పు, పంపిస్తాను నేను. అది ఒక చిన్న ట్రిక్ అంతే. ట్రిక్ ఏనా అది? వాస్తవం కాదు. కాదా? అది ఇప్పటికి మా బుడ్డోడిని అడిగితే మమ్మీ డాడీ గాలిలో నించుంటున్నారు అని అంటాడు. ఆ ట్రిక్ అయితే ఇప్పుడే చెప్పేయచ్చు కదా, ఏమైనా పెద్ద కష్టం అది. అంటే అది యాంగిల్ అది కుదరదు. ఓకే, కెమెరా యాంగిల్ అది. అంటే రెండు కాళ్ళు గాల్లోకి అలా లేచి ఒక 2-3 సెకండ్స్ ఉండి వచ్చేస్తుంది. 2-3 సెకండ్స్ కూడా ఉండలేం కదా. అనవసరంగా పాపం పిచ్చమ్మాయి నమ్మేసి చెప్పేసింది. పిచ్చి పాప. ఎవరు చెప్పి? సనా చెప్పిందా? సీరియస్గా చెప్పింది నాకు. అబ్బా నాకు అది అడ్మైర్ అని అంట, ఆ రేంజ్లో చెప్పింది. అదేదో షూటింగ్లో చూపించారు ట్రిక్. హౌ ఆర్ యూ డూయింగ్ అంటే యోగా చేస్తే
అంటే ఆ షూటింగ్లో మీర్ గారు కూడా ఉన్నారు. ఓకే. సో మీర్ గారికి చెప్తే లేదు వాడు చేస్తాడు, యోగా ఏదో చేస్తుంటాడు, అవన్నీ వచ్చా క్షుద్ర పూజలు కూడా వచ్చాడికి ఏదో చెప్పారు కావాలని ఆ అమ్మాయికి. ఓకే. అది నిజమే, షోమి అని అంటే తను కరెక్ట్గా ఏ యాంగిల్లో ఉండాలో తను తెలియకుండా ఆ యాంగిల్లో పెట్టి తన్ని కూర్చోబెట్టి చూపించాను. అలా ఏదో ప్రే చేసినట్టు చేసి అలాగా ఎయిర్లోకి ఇలా వెళ్తాం, 2 కాళ్ళు వెళ్తాయి. అలా వెళ్ళి 3 seconds తర్వాత రొమ్మా అని అరిచేసింది గట్టిగా. దెయ్యం ఏదో వచ్చేసి భయపడతారు కదా, అలా అరిచింది. చెప్పింది. అవునా? ఓకే. అది జస్ట్ చిన్న ట్రిక్ అంతే. అంతేనా? ఓకే. ఓకే. మన రాజీవ్ సిస్టర్ శ్రీలక్ష్మి గారు చనిపోయారు కదా. చనిపోయినప్పుడు అంత కరోనా టైంలో నాకు తెలిసి చాలా తక్కువ మంది వెళ్ళారు. సమీర్ అండ్ ఎవరో నాకు తెలియదు, నీకే తెలుసు రఘు కారమంచి, నేను రాఘవ అంతే మేమే ఉన్నాం. కన్నా వచ్చాడు అనుకుంటా. కన్నా వచ్చాడు. కొనపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కదా? కాదు, కొనపరెడ్డి శ్రీనివాస్ వచ్చాడు. కన్నా రాలే. కొనపరెడ్డి శ్రీనివాస్ వచ్చాడు. పెద్ద వచ్చాడు. రాజీవ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకునే చాలా మంది రాలేదు కదా? రాలేదు. మీ సర్కిల్లో? అవును, అంటే రాలేదు. కరోనా అని చెప్పి కొంతమంది అవాయిడ్ చేశారు. ఎందుకు ఎక్కువ జనాలు అని అవాయిడ్ చేశారు. నాకు తెలిసి అయితే మేమైతే ఆగలేకపోయాం. వి షుడ్ బీ దేర్ బిసైడ్ హిమ్ అనిపించింది. ఏమైనా కానీ కరోనా ఏమైనా ఏదైనా సరే వెళ్ళాలి అనిపించింది. వెళ్ళాలి. దానివల్ల మాకేం అవ్వలేదు, జరగలేదు. వెరీ అన్ఫార్చునేట్ థింగ్ హ్యాపెన్ టు. నాకు కూడా చెల్లి ఉంది, సో ఐ నో ద పెయిన్ ఎలా ఉంటుందని. రాజీవ్ది వితిన్ 2 years. వెరీ సాడ్. ముగ్గురు వెరీ సాడ్. ఏం లేదు, నాకు సెకండ్ థాట్ కూడా రాలేదు. మా మిస్సెస్ అయితే యూ హ్యావ్ టు గో అని. వెళ్ళొద్దు, ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, మదర్ ఉన్నారు, నువ్వు వెళ్ళకూడదు అలా ఏమనలేదు. వెళ్ళాలి, నువ్వు ఉండాలి అక్కడ. తను చనిపోయే ముందు జస్ట్ 1/2 hour ముందు తను కూడా నాతో వచ్చింది. అర్థం కాలేదు. ఇప్పుడు తనకు సీరియస్గా ఉంది ఎనీ టైం అని నాకు ఫోన్ వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేశాడు, మర్చిపోయాను. శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, నేను, కారమంచి రఘు, రాఘవ, పెద్ద వచ్చా. ఇంక ఎనీ టైమ్ అని అంటున్నారు అని ఫోన్ రాగానే వెంటనే మిస్సెస్ చెప్పాను, పద నేను వస్తానని. ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. ఇద్దరు వెళ్ళారు? ఇద్దరం మాస్క్ పెట్టుకున్నాం, ఇద్దరం ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి చూసాం, పాపం బ్రీదింగ్లో ఉంది ఇంకా. ఓహో, అలా ఉన్నప్పుడే చూసాం. హోస్టల్లో ఉన్నారా? పిల్లలు పాపం పాటలు అవి పాడుతున్నారు పక్క నుంచి. డాక్టర్ చెప్పారంట, వీళ్ళంతసేపు హ్యాపీగా ఉంచండి. ఇప్పుడు తను చనిపోయింది కరోనాతో కాదు కదా, తనకి వేరే ప్రాబ్లం. సో మేము ఒక 10 నిమిషాలు ఉన్నాం అక్కడ. సుమ కూడా ఉంది అక్కడే. 10 నిమిషాలు ఉన్నాం, మాట్లాడాం. సరే, తర్వాత వైఫ్ని డ్రాప్ చేసి వస్తాను ఇంట్లో అని చెప్పి నేను బయటకు వచ్చి దారిలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, నో మోర్ అని. అంటే జస్ట్ 10 minutesలో 10-15 minutesలో చనిపోయాక ఇంకా తనని డ్రాప్ చేసేసి ఇంటి దగ్గర, నువ్వు ఇంకా వద్దులే, నేను అక్కడి నుంచి మళ్ళీ బరెల్ గ్రౌండ్కి వెళ్తానని చెప్పి మళ్ళీ. అండ్ సమీర్ తీసుకునే రాంగ్ డిసిషన్స్ ఇలాంటివి చాలా ఉండి ఉంటాయి. ఇలాంటివి అంటే ఆఫీస్లోకి వెళ్ళకపోవడాలు, కలవకపోవడాలు, ఇలా. ఇంకొక చిన్న ఇది ఏంటంటే, మీ బాబుకి ఒక బెస్ట్ ఆఫర్ వచ్చిందని విన్నాను. జాన్సన్ ప్రోడక్ట్కి ఒక ఏమంటారు మోడలింగ్ అనాలా, అంతేనా? పోస్టర్ బేబీ. యా, అది దాన్ని మంచి ఆఫర్, మంచి ఏమంటారు, మంచి ప్యాకేజ్. దాన్ని కూడా వదులుకున్న కేవలం ఫ్యామిలీ వలన సంథింగ్ ఏదో రీజన్. ఏంటి, ఎందుకు జరిగింది, ఎంత వచ్చింది, అసలు ఆఫర్ ఎంత వచ్చింది, ఎలా వచ్చింది? అది నేను కోట శ్రీనివాసరావు గారు, నేను ఒక షూటింగ్లో ఉన్నాం. ఉంటే కోట శ్రీనివాసరావు గారిని కలవడం కోసం బాంబే నుంచి ఒక యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు వచ్చారు. ఆయనకి సంబంధించి ఏదో మాట్లాడడానికి
వస్తే ఆ రోజు షూటింగ్కి మా మిస్సెస్ మా బాబుని తీసుకుని వచ్చింది. వాడికి 4-5 months ఎంతో అంతే, చిన్నవాడు. వాడిని తీసుకుని వచ్చింది, ఫుడ్ ఏదో తీసుకుని వచ్చింది. వస్తే అక్కడ అంత దూరంలో ఆడుతున్నాను వాడితోటి. వాడు ఇంతంత బుగ్గలు చాలా క్యూట్గా ఉండేవాడు. సో వీళ్ళు చూసి కోటగారిని అడిగారు, ఎవరండి ఆ పిల్లాడు అంటే సమీర్ అని ఆర్టిస్టు వాళ్ళ అబ్బాయి అంటే, వాళ్ళు ఉన్నాడండి, క్యూట్గా ఉన్నాడండి, ఒకసారి పిలిపించరా ఇది అని అంటే వాళ్ళ అసిస్టెంట్ వచ్చి పిలిచారు. రమ్మన్నారు, బాబుని తీసుకుని రమ్మన్నారు. వచ్చి చూసి వీళ్ళు షాక్, ఆడిని చూసి. ఆడు చాలా బాగుంది, చాలా క్యూట్గా చూసాను. అయితే వాడిని దీనికి సడన్గా వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుని అడిగి వి వాంట్ హిమ్ టు డూ జాన్సన్స్ యాడ్ అన్నారు. జాన్సన్స్ యాడ్ అంటే అది మామూలుది కాదు కదా అసలు, దానికి బోల్డంత వ్యవహారం ఇది అది అలా ఐఎమ్ అష్యూరింగ్ యూ, ఆయన పేరు మర్చిపోయినారు, ఐఎమ్ అష్యూరింగ్ యూ దేర్ ఇస్ నో ఆడిషన్. జనరల్గా 300-400 మంది పిల్లల్ని ఆడిషన్ చేసి సెలెక్ట్ చేస్తారట. దీపికా పడుకొని చేస్తుందంట మదర్ రోల్ ఏదో. ఓకే. యాడ్ లోనావ్లాలో షూటింగ్ అన్నారు. అయితే మీ బాబుని తీసుకుంటే 75 lakhs ప్యాకేజ్ చెప్పారు. ఎన్ని రోజులకి? 2 days షూట్. 2 days 2 రోజులే షూట్. అంటే ప్రింట్ మీడియా అయినా, హోర్డింగ్స్ అయినా, టెలివిజన్లో వచ్చినా సరే, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా మనకు సంబంధం లేదు. 2 days షూట్. మళ్ళీ తర్వాత 6 months అంటే 1 year కాంట్రాక్ట్. అది ఇంకొక 6 months తర్వాత ఇంకొక షూట్ చేస్తారు. అప్పుడు అదంతా కలిపి 75 lakhs కలిపి. సో అది ప్యాకేజ్ వాళ్ళు చెప్పింది. నేను షాక్ అసలు. సూపర్. ఎప్పటి సంగతి ఇది? లాంగ్ బ్యాక్. అంటే ఇప్పుడే 75 lakhs అంటే పెద్ద అమౌంట్. 7 years బ్యాక్. అంతే కదా, ఇప్పుడే పెద్ద అమౌంట్ 75 lakhs. మరి అప్పుడు 7 years బ్యాక్. అంటే అప్పుడు అంటే ఒక 5 కోట్లు వేసుకోవాలి అప్పుడు. 75 lakhs అంటే. ఆ తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. మిస్సెస్ అక్కడే ఉంది, చెప్పాను ఇలా అడుగుతున్నారు అంటే, ఓ ఫుల్ ఖుష్ ఇది అది. ఇంకా తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మానేయాల్సి వచ్చింది. అదే చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు, వద్దన్నారు. వద్దులే, ఎందుకు దిష్టి తగులుతుంది. మెయిన్ పెద్దవాళ్ళు ఆలోచించేది అదే కదా, దిష్టి, చాలా దిష్టి. అంటే వేరే ఎవరెవరో చెప్పుండొచ్చు, ఫ్రెండ్స్ కానీ ఇంకోటి రిలేటివ్స్లో కానీ, అమ్మో దిష్టి తగిలేస్తుంది, వద్దు 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 అని చెప్పి నన్ను ఫోటోలే పెట్టనివ్వలేదు. వాడివి ఫేస్బుక్లో కానీ అక్కడ ఎక్కడ పెట్టలేదు ఫోటోలు, దిష్టి తగులుతుందని. ఇంకా చాలా మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం, చాలా ఎందుకు వచ్చింది గొడవలే, ఇంకా వద్దులే అని చెప్పి ఇంకా వాళ్ళకి నీట్గా. వాళ్ళేమో షాక్, వద్దంటున్నాడు ఏంటి, పిచ్చోడా ఏంటి అని షాక్. ఆ తర్వాత ఈ విషయం నేను తర్వాత ఎక్కడ రామ్ చరణ్ కూడా చెప్పాను. రామ్ చరణ్కి, మన కృష్ణవంశీ గారికి, ప్రకాష్ రాజ్ గారికి, వీళ్ళందరికీ తెలుసు. గోవిందుడు షూటింగ్ అప్పుడు, గోవిందుడు అందరూ వాడేలే షూటింగ్కి వచ్చింది మళ్ళీ తను ఆడిని తీసుకుని. అప్పుడు కాజల్, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ నాకివ్వంటే నాకివ్వని పాపం చాలా ఆడారు వాడితోటి. అప్పుడైతే తిట్టేశారు మా మిస్సెస్ని, నన్ను. తప్పు కదా, బుద్ధిందా అసలు, బుద్ధిందా, ఇలాంటివి వదులుతారా ఎవరైనా? ఇలాంటి ఆపర్చునిటీ ఎవరికో కానీ రాదు కదా, కావాలని వెళ్ళినా సరే రాదు, అలా ఎలా వదిలేశారు ఇది అని. సో ఇలాంటి మిస్టేక్స్ నీ కెరీర్లో చాలా చేసి ఉంటావు, డెఫినెట్గా చేసి ఉంటావు. ఎవరు చేయరు, అంటే కావాలని చేసి. అదే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల సరే పెద్దవాళ్ళ మాట ఎందుకు కాదనాలి అని అది విరమించుకున్నాం. లేకపోతే మంచి మెమరీ ఉండేది ఇప్పటికీ. మెమరీ ఎక్కువ, డెఫినెట్గా ఎక్కువ. మనీ ఆల్సో, అది కూడా వాళ్ళకి సెట్ కదా, ఇంకా అంతే కదా, సెట్ అయిపోయింది ఆల్మోస్ట్. దేవుడు ఏంటంటే, లేదు అంత ఈజీగా ఇవ్వని నీకు, నువ్వు కష్టపడాలి అని చెప్పి నాకు. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.